అండి అందరికీ ముందుకైతే నమస్కారం। ఈ రోజు దసరా పండగ కాబట్టి పూజ చేయడానికైతే అన్ని తెచ్చుకున్నాము ఒకటిగా మామిడి ఆకులు, అరటి ఆకు, పువ్వులు, ప్రణాలైతే కట్టేసుకుంటున్నాము। ఇది మా పూజ గది। ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు, అన్ని అయితే సదురుకోవాలని సదురుకుంటున్నాము ఇప్పుడు। ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసుకొని తర్వాత సదురుకుందామని ఆగాము। పల్లీలు బుక్కుతుండవాడు, పువ్వులు బాగా ఫ్రెష్గా ఉన్నాయి। వీటితో దండ చేయాలి। అరటి ఆకు, మామిడి ఆకులు, దసరా అనేసి అన్నీ క్లీన్ చేసుకున్నాము। ఇక్కడ బోర్లు వేసుకున్నాము అన్నీ। బయట వాన ఎక్కువ ఉండడం వల్ల బట్టలు అయితే లోపలేసి ఫ్యాన్ వేసి ఆరబెట్టేసుకుంటున్నాము। ఇవన్నీ సదురుకోవాలి, ఈరోజు పండగ కాబట్టి అవి అలాగే వదిలేసి ఇవి అయితే పూజ చేసేస్తాము కంప్లీట్గా। దసరా కాబట్టి ఇక్కడ మా విలేజ్ సైడ్ మొత్తం అన్ని క్లీన్ చేసుకోవాలి, ఇల్లు అంతా కడిగేసేయాలి। ఇగో కడిగేసుకున్నాము, ఈ ఇల్లు అన్ని కడుక్కొచ్చినాం నిన్ననే। సదరడం కూడా అయిపోయింది ఆల్మోస్ట్। దేవుని రూమ్ కూడా సదిరేసి అయితే అమ్మవారికి అయితే కూర్చోబెట్టాలి 5 days, అందుకే ఈ అడవిడి అంతా। వర్షం వల్ల బట్టలు అయితే లోపల ఎండకేసుకున్నాము, ఇంకా వాన వచ్చేటట్టుంది। ఒక్కొక్క రూమ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము। మామిడి తోరణాలు, అమ్మవారి కోసం నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను। నేనైతే పరమాన్నం చేద్దామని అనుకొని బియ్యం అయితే అన్నం కూడా పెడదామని అన్నం చేస్తున్నాను। నేనైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నా। ఫైనల్గా అయితే పూజకి రెడీ చేసుకున్నాము, నైవేద్యం కూడా కంప్లీట్ అయిపోయింది। తోరణాలు కూడా వేసేసుకున్నాము। ఇక్కడ చెరుకులు పెట్టాం కదా, అవి పెట్టాలి। అమ్మవారి కోసం బంతి పూల దండ రెడీ చేస్తున్నాను। నాన్ స్టాప్ పనులైతే మా పనులు మేమైతే చేసుకుంటున్నాం। ఇలా చెరుకు కట్ చేసుడు అయిపోయింది, లోపట మా మమ్మీ బంతి పూలు గుచ్చుతుంది, ఒక దండ వేసింది బంతి పూలు వస్తుంటే, ఇప్పుడు ఇంకొకటి వేస్తుంది జర వెరైటీగా। వాన ఎంతగానం పడుతుంది నాన్ స్టాప్, ఇక్కడైతే చాలా పడుతుంది। పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా కొన్ని చేస్తున్నాం। చెట్లు కూడా ఇలా ఎట్టుంది కదా, కనిపిస్తలేదు అనుకుంటా వాన। చెరుకులు అయితే కట్టి ఇక్కడ పెట్టేస్తుర్రు, వాడైతే వానల్లో సైకిల్ అట్లా నానిపోతామని కూడా లేదు మనకి।
జాజర్ తక్కువ అవుతుంది. లోపల వెళ్దాం, అక్కడ ఏమవుతుందో చూద్దాం. బంతి పువ్వుల దండ పెద్దగా ఉంది చాలా. మేమైతే ఇట్లా చేసాం పూజ, ఇంకా హాఫ్లోకే అయిపోయింది, మళ్ళీ చేస్తాం. ఇలా అయితే చేసాం, కానీ చతురు ఇంకా పెట్టాలి. చెరుకులు కూడా ఇక్కడ ఇక్కడ 4 పెడతాం. దేవుడు బాగుండు కదా. ఇక్కడ వాల్స్ పైన కూడా ఉంది. హాఫ్లోకి అయిపోయింది పూజ, మళ్ళీ చేస్తాం. ఇదైతే ఇంకొక నడుస్తుంది. ఇలా కట్ చేసాం ఫైనల్ కి చెరుకులు. ఇక్కడైతే చాలా ఫుల్ వాన పడుతుంది. మేమైతే పనులు చేసుకుంటూనే ఉన్నాం అప్పటి నుంచి. పిడక, మా నాన్నమ్మ అయితే పిడక ఇప్పుడు గుద్దుతుంది. ఇప్పుడైతే మేము చెరుకులు పెడుతున్నాం. ఇక్కడ 4 ఇక్కడ 4. మేమైతే మామిడి ఆకులతో ఇట్లా కట్టేసాం చెరుకులకి. ఇవైతే పూజ సామాన్లు. ఇవన్నీ పూజ సామాన్లు అన్నమాట. వాన చూడండి, సుడివాన, సుడిగాలి వాన లాగా వస్తుంది. దీన్ని వాన లాగా లేదు, ఏమన్నా తుఫాను వచ్చినట్లుంది. చూసారా, నేనైతే కనిపించట్లేదు, వాటర్ అయితే కనిపిస్తున్నాయిగా. కింద మొత్తం నానిపోయింది కదా. చూసారా, ఇంతగానం పడుతుంది కింద. వాటర్ అయితే దుల్లుతున్నాయి మా మీద. ఏమి ఇలా వస్తుంది కదా. ఇల్లు మొత్తం నానిపోయింది. కింద మొత్తం వాటర్, గేట్ మొత్తం. గేట్ కూడా నాకు కట్టేసాం, బాగుంటుందని. మంచుడైతే నడుస్తూ ఉంది. ఇంకా ఇంత అయింది మొత్తంకి. అవైతే డెకరేషన్ మస్తు చేస్తుర్రు దుర్గమ్మకి. మా అమ్మ అయితే మస్తు డెకరేషన్ చేసింది చెరుకులకి. మా నాన్నమ్మ అయితే కష్టపడి ఇంత అయితే దంచింది. ఇంకా కొద్దిగా ఉంది. పంచపల్, 2 కొబ్బర్లు, ఒక నీవెన కోసం 2 ముంతలు, ఒకటి దీపంది. ఇవి పువ్వులు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా చాలా పూజ పెండింగ్ లో ఉంది, చేయాలి. ఇలా అయితే చాలా పూజ సామాన్లు ఉన్నాయి. పూజ సామాన్లు కొనుక్కొచ్చి చూద్దాం ఇలా ఏమేమి ఉన్నాయి. పత్తి ఒత్తుల కోసం కొత్త పత్తి, చాలా వైట్ ఉంది పత్తి. తేనె కొబ్బరికాయ, ఒత్తులు కొత్తవి, మట్టిలో వేయడానికి ఇత్తులు. అక్కడ సైడ్ పెట్టుకున్నాం మేమైతే ఇత్తులు. అన్ని కలిపి ఉంటాయి ఇలా ఇత్తులు. ఇవే మనం ఇప్పుడు పూజలో పెట్టాలి. ఇంకా పూజ సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి పూజ సామాన్లు. కొబ్బరి, తేనె, కత్తి,
ఒత్తులు ఇల్లు అయితే చాలా ఉంటాయి. ఇలా పుల్లల డబ్బి కాసు కొత్త వచ్చినాయి. చేసి పెట్టాలి. ఇవైతే 5 రకాలు దారం, చేతికి కట్టుకోవడానికి ఇలా పూజ సామాన్, కుంకుమ, పసుపు, ధూపం అమ్మవారికి వేయడానికి, దీపం, పసుపు, గులాల్, ఇది కూడా ధూపమే. ఇది ఎక్స్ట్రా ఇచ్చేది దీపం, కుంకుమ, గంధం, అగరబత్తీలు ప్యాకెట్స్ తెచ్చాం. ప్యాకెట్ కుడుక ఆర్తి కప్రం, మరియు ఆర్తి కపురం. ఇదే అమ్మవారికి పెట్టడానికి పూజ సామాన్. కొబ్బరికాయ ఇంత పెద్దగా ఉంది కదా. తమలపాకులు ఇవైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి అమ్మవారికి పెట్టే 5 రకాల పండ్లు. ఇవైతే అరటి పండ్లు, తెల్లయి. ఇవైతే సేప్ అన్నమాట, ఆపిల్. ఇవైతే సంత్రా, 2 ఆపిల్లు. ఇవైతే 4 రకాలు ఉన్నాయి. బనానా స్వీట్ ఉన్నాయి. మేమైతే ఇప్పుడు పూజ స్టార్ట్ చేసాం. మా మమ్మీ అయితే ఇప్పుడు పూజ చేస్తుంది. మా నాన్నమ్మ అయితే కష్టపడి ఇలా చేసింది. సాఫ్ట్ కాకపోయినా ఇలా చేసింది. ఇదైతే బంక మట్టి, చాలా పచ్చిగా ఉంది. వాన పడడం వల్ల ఇలా పచ్చిగా అయిపోయింది. ఇందులో ఇంకా చాలా బంక మట్టి ఉంది. మా మమ్మీ అయితే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసింది. పెట్టినాను అమ్మవారికి. రకాలుగా ఉన్నాయి ఫ్లవర్స్, పూలు. ఇప్పుడు దేవికి పెడదామని మేము తెంపుకొచ్చాము. ఇప్పుడు నేనేం పెడుతున్నాను రకరకాలై. లక్ష్మీదేవికి పింక్ అంటే ఇష్టం అని పింక్ తీసుకొచ్చాం. గణేశుని కంటే ఎల్లో కలర్ ఇష్టం, పసుపు రంగు అంటే ఇష్టం అని తెంపుకొచ్చాం. ఇది చాలా ఫ్లవర్ చాలా బాగుంది కదా. ఇంకా మిగిలాయి డెకరేషన్ కోసం అయితే ఇవి యూజ్ చేస్తాం. ఇదైతే సత్యనారాయణ స్వామి కోసం. ఇది జర ఇంకా ఇప్పలేదు, మొగ్గ ఉంది. ఇదైతే చెరుకులకు పెడుతున్నా పైన. ఇక్కడ తాడుకైతే నేను పెడుతున్నా. ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ ఇవి చిన్న ముంతలా పెడుతున్నాం. ఇక్కడైతే 2 ముంతలు ఇక్కడ పెట్టేస్తాం చెరుకుల దగ్గర. దేవుడు ఎంత అందంగా వస్తున్నాడు కదా. ఇక్కడ కూడా ఇంకొద్ది దేవుళ్ళు ఉన్నారు. అక్కడ బుద్ధి గణపయ్య, సత్యనారాయణ స్వామి, దుర్గా మాతాదేవి, లక్ష్మీదేవి, నరసింహుడు. మేమైతే వానన్నీళ్ళకి ఈ అరటి ఆకులు కడుక్కున్నాం. వాన చాలా వస్తుందని అక్కడ వాటర్ ఉన్నాయని కడుక్కున్నాం. ఇక అయితే పెడతా. చూసారా పాపం మా నాన్నమ్మ అయితే కష్టపడి ఇంత మంచిగా చేసింది. ఎంత సాఫ్ట్గా ఉంది.
ఇది వేయకపోవడం సాఫ్ట్ ఉండొద్దంట, అందుకే ఇలా చేసింది. మేము సాఫ్ట్ అనుకుని చాలా సాఫ్ట్ చేసింది, మీకు వద్దనేసి ఇలా చేసినాం. ఇంకా ఇలా మొత్తం గలీజ్ గలీజ్ ఉంటాయి కదా, అట్లా అవి మొత్తం పడేసాం ఈ వాటర్ ని. ఇంకా కొద్దిగా ఉంది ఇక్కడ 2 పెట్టేస్తాం అరటి ఆకులు. మేమైతే ఇప్పుడు వానలనే దసరా చేసుకుంటున్నాం. అరటి ఆకులు ఇక్కడ అయితే పెట్టాం. అక్కడ ముంతలు అయితే దాచుకపోయినాయి. ఇక్కడ చూడండి డెకరేషన్ ఎట్లా చేసినాం. ఇక్కడైతే మన బుజ్జి గణేష్ అయితే ఉన్నాడు. ఇక్కడ మన నరసింహ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఇంకా అయితే ఫ్లవర్స్ ఇంకా మిగిలాయి. వీటితోనే మేము లాస్ట్ కి ఏదైనా డెకరేషన్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము బియ్యం వేస్తున్నాం ఈ ప్లేట్లో పెట్టి. బియ్యం అయితే వేసి ఇట్లా పెడతారు కదా ముంత, అలా పొడుగుతో పెట్టేస్తాం. 4 అయితే కుడకతో నేసి ఒకటి అమ్మవారికి పెట్టాలి కుడక. ఇప్పుడైతే ఒకటి అయింది. ఇప్పుడు రెండోది. మూడోది. ఇక 4వది ఒకటి ఉంది వేసి ఇంకొకసారి కుడకలో వేసి పెట్టేసేయాలి ఇక అమ్మవారికి. అయితే లాస్ట్ అది అట్లనే పెట్టేసేయాలి. వీడు మా తమ్ముడు అయితే పని చేయకుండా కూర్చొని టీవీనే చూస్తుంది అప్పటి నుంచి. ఇప్పుడైతే అభిషేకం చేస్తున్నాం. ఫస్ట్ అయితే పంచామృతం పోస్తున్నాం. ఓం దుర్గాదేవి నమః, ఓం దుర్గాదేవి నమః, ఓం దుర్గాదేవి నమః. ఇప్పుడైతే వాటర్ పోద్దాం. మళ్ళా 2 సార్లు. ఓం నమో దుర్గాదేవి నమః, ఓం నమో దుర్గాదేవి నమః. మళ్ళీ నీళ్ళు పోసి కడగాలి. ఇంకా 2 సార్లు. ఓం నమో దుర్గాదేవి నమః, ఓం నమో దుర్గాదేవి నమః. ఇప్పుడు నీళ్ళు పోయి ఇవైతే అమ్మవారికి అభిషేకం చేసిన నీరు. ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెడుతున్నా. అయితే మనం బియ్యం వేసినాం కదా, అమ్మవారిని అయితే అందులో కూర్చోపెట్టాలి. ఓం నమో దుర్గామాతాయ నమః, ఓం నమో దుర్గా నమః. నేనైతే ఇక్కడ కూర్చోపెట్టేసాం. ఓం నమో దుర్గాదేవాయ నమః. అయితే పెద్దమ్మవారు తర్వాత చిన్న అయితే బుక్కిట్, ఇదైతే గులాల్. ఇవైతే అమ్మవారికి పెట్టాలి. ఓం దుర్గాదేవాయ నమః, ఓం దుర్గాదేవాయ నమః, ఓం దుర్గాదేవాయ నమః. ఇప్పుడు పసుపు పెడతాం. ఓం దుర్గాదేవాయ నమః, ఓం దుర్గాదేవాయ నమః. ఇప్పుడు ఓం దుర్గాదేవాయ నమః, ఓం దుర్గాదేవాయ నమః, ఓం దుర్గాదేవాయ నమః, ఓం దుర్గాదేవాయ నమః. నేను ఇవైతే అమ్మవారి ముందు పెడుతున్నా.
వీటి అన్నిటికీ ఇప్పుడు బొట్టు అయితే పెడుతున్నా. మేము ఈ ఇత్తులు ఇలా వేస్తున్నాం, ఇలా కలిపి ఈ ఇత్తులు లేస్తే చెట్లు అయితే లేస్తున్నాం. ఇంకా కొన్ని కలుద్దాం. ఫస్ట్ అయితే ఇవన్నీ విత్తనాలు వేసుకొని కలుపుతున్నాను. ఇదైతే మొత్తం చేసింది మా నాన్నమ్మ పని. చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేసింది అనమాట. ఇంకా ఇది కొద్దిగా ఉంది, ఇదైతే అయిపోతుంది. ఇలాంటివన్నీ బుట్టలు వేసేసాం, బాగాలేవు. మా మమ్మీ అయితే కష్టపడి ఇలా చేస్తుంది. ఇది చాలా ఈజీ అన్నమాట చేయడానికి. చూసారు ఎంత సింపుల్ గా చేసేసాం. పెడుతుంది ఫ్లవర్స్. ఇక్కడ 2 ముంతలకు పెట్టేసి ఇక్కడ మేము ఇప్పుడు డెకరేషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. పత్తితో అయితే మా మమ్మీ ఒత్తులు చేస్తుంది. వాన కారణంగా వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఫస్ట్ నాన్ స్టాప్ ఆగకుండానే పడుతుంది. నాన్ స్టాప్ పడుతున్నాము. ఇక మేము ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం. కింద అయితే మా మమ్మీ అయితే ఒత్తులు అన్ని చేసిందే. దసరా నీళ్ళలా చేసుకున్నట్లే ఉంది. 5 రకాలు లేవని మా బయట ఇంటి బయట అయినా చెట్టుకి జామ పండ్లు అయిండే, తెంపుకొని వచ్చి పెట్టాం. ఇక చెట్లు పెరిచాయి లేదో మాకైతే డౌట్. ఇంకా పువ్వులు అయితే మిగిలాయి. ఇలా పండ్లు అయితే పెట్టేసింది మా మమ్మీ. ఈ డెకరేషన్ చాలా బాగుంది. మొత్తం ఇలా వచ్చేసింది. లైట్ దగ్గర అయితే చూసిన చెరుకులు. అమ్మవారైతే కనిపిస్తున్నారు. చిన్నమ్మవారు పెద్దమ్మవారు ఇద్దరు ఉన్నారు. ఫైనల్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట. ఇందులో కొద్దిగా ఎర్ర మట్టి కూడా ఉంది. దీంతో నేను మన బుజ్జి గణేష్ అయితే చేయాలనుకుంటున్నాను. బుజ్జి గణేష్ అప్పుడు వీడియో తీస్తాం, చూడండి ఎలా ఉంటుందో బుజ్జి గణేష్ వీడియో. ఇదిగోండి రాయలు ఉన్నాయి. ఫైనల్ కి అయితే ఇలా వచ్చేసింది. రాయలు అయితే ఇంకా మస్తున్నాయి. ఆగకుండానే పడుతుంది. చూసారా ఎలా నానిపోయిందో. చూసారా ఎలా నానిపోయింది మొత్తం. గుంత కూడా పెట్టేసింది. అట్లా కొద్దిగా ఆయిల్ వేయాలని ఆయిల్ కూడా చేస్తుంది. మట్టి అయితే వేసేసినాం. మేము ఇంకా కొన్ని వేస్తాం. చెట్లు ఎక్కువ మంచి పండాలని ఎక్కువ వేస్తున్నాం. ఇవైతే చాలా వెరైటీగా ఉన్నాయి, అందుకే వేస్తున్నాం.
బియ్యం ఇత్తుల్లాగా ఉన్నాయి ఇవి. బియ్యం ఇత్తులు ఇవి. ఇంకా ఫ్లవర్స్ అయితే మిగిలినాయి. నేనైతే ఈ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేయాలనుకుంటున్నాను. ఇత్తులు ఎలా ఉన్నాయి కదా. ఈ ఇత్తులు ఏంటో నీకు తెలుసా? ఈ ఇత్తు పేరు. ఇప్పుడు మేమైతే గురిగి పెడుతున్నాం. ఒక సైడ్ అయితే ఆయిల్తో ఉన్న ముంత పెట్టేసాం. ఈ ఆయిల్ 5 days కి యూస్ చేయాలి. ఇప్పుడు వీటికి బొట్టు పెడుతున్నాం. 5 పెట్టాలి ఒకదానికి. ఫైవ్ డేస్ వరకు చుట్టూ వాటర్ నీళ్ళు పోయాలి, ఎందుకంటే చెట్లు పెరగడానికి. తమలపాకులు ఇడ పెడుతున్నాం. ఇవి డెకరేషన్ కోసం ఇటువంటి డెకరేషన్ చేయబోతున్నాను. అమ్మవారి కోసం అయితే ఆకు పెడుతున్నాము. ఫస్ట్ అయితే 2 ఆకులు తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సున్నం, కాచు అమ్మవారి కోసం తయారు చేశాను. ఇది అమ్మవారి ముందైతే ఇది పెట్టేద్దాము. అమ్మవారు వచ్చి ఇది తింటారని మేమైతే ఇక్కడ నమ్ముతాము. దానికోసమే ఇది పెడుతున్నాను. నైవేద్యం కూడా పెట్టేసాము అమ్మవారికి. డెకరేషన్ కూడా కంప్లీట్ అయింది. పూజ కూడా అయింది. ఆరతి వెలిగించి దీపం వెలిగించి ధూపం వేసి మొక్కడమే అమ్మవారికి. అయితే ఫైనల్ గా ఇలా వచ్చింది. లోపల నేను ఫ్లవర్స్ మిగిలిన ఇలా అయితే డెకరేషన్ చేశాను. బాగుందా? మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మేమైతే ధూపం వేయడానికి మంట ఇలా చేస్తున్నాం. కరెంట్ అయితే పోయింది. మేమైతే ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాం. అమ్మవారికి అయితే ధూపం పెడుతున్నాము.